నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మీరు చూస్తూనే ఉన్నారు. నేను ప్రసారం చేసే కానివ్వండి, నేను చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా మాక్సిమం ఆధ్యాత్మికానికి సంబంధించే ఉంటుంది. రఘుప్రియ గారు మనందరికీ సుపరిచితులే. చాలా వీడియోస్ ఆల్రెడీ చేసున్నాం. గత వీడియోలో అసలు నీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది తెలుసుకున్నాం. దానికి కంటిన్యూగానే ఈ వీడియో చేయబోతున్నాను. దీనికి సంబంధించి అసలు నదులు ఎలా అంటే నదుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి? మనం పిల్లలకి ఏం నేర్పించాలి? అసలు నదులు ఎలా పుట్టాయి? ఏమిటి? దీనికి సంబంధించిన చరిత్ర ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. రఘుప్రియ గారు చాలా చక్కగా వివరిస్తారు. ప్రతి విషయాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినే ప్రయత్నం చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని. ముఖ్యంగా ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం అండి. సో, లాస్ట్ వీడియోలో వాటర్ ప్రాముఖ్యత, అసలు వాటర్ ఎక్కడ పుట్టింది అనేది మనం తెలుసుకున్నాం. పిల్లలు కూడా చాలా చక్కగా వింటారు కాబట్టి, నదుల యొక్క విషయం చెప్పండి. నదులు పుట్టడానికి గల కారణాలు, నదుల ప్రాముఖ్యత ఏమిటి? నదుల్ని మనం మాతృస్వరూపాలుగా హ్మ్. అనుకుంటాం. హ్మ్. గంగామాత, అవును. యమున, ఈ ఏ నదైనా సరే అసలు జలాన్నే మనం అమ్మ స్వరూపంతో హ్మ్. అనుకుంటూ పిలుస్తూ ఉంటాము. హ్మ్. అయితే పేర్లు కూడా అవే ఉన్నాయి కాబట్టి. పేర్లు కూడా అవే ఉన్నాయి. హ్మ్. సాగరుణ్ణి తండ్రి భావనతో చేస్తాము. హ్మ్. హ్మ్. సాగరుడు అని పిలుస్తాము, హ్మ్. సగరుడు అని. హ్మ్. నదుల్ని మాత్రం మాతృస్వరూపంతోనే చూస్తాము. హ్మ్. అయితే అధర్వణ వేదం ఏం చెప్పిందంటే నదులకి ఒక వరం ఇచ్చింది. ఏమిటి అంటే అది మానవులకి దీర్ఘాయుష్యుని, హ్మ్. దేహ పుష్టిని, రోగ నివారణను హ్మ్. కలగజెయ్యి అని ఓకే. అధర్వణ వేదంలో నదులకి ఒక వరాన్ని ప్రసాదించింది. హ్మ్. అయితే ఈ దేహ పుష్టి ఇవి అనేది ఎలా వస్తాయి? ఆయా నదులకి ఒక్కొక్క నదికి ఒక్కొక్క విశిష్టతని హ్మ్. ప్రాప్తం చేశారు. హ్మ్. అయితే ఈ జలాలనేవి ఇప్పుడు మనం తీసుకున్న జలము మన ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, మనం తీసుకున్న జలము 3 భాగాలుగా ఉంటుందట. హ్మ్. మొదటి భాగము మూత్ర రూపంలో, హ్మ్. రెండో భాగము రక్త రూపంలో, మూడో భాగము ప్రాణ రూపంలో ఉంటుందట. హుహుహు. ఏ నీరు మనం తీసుకున్నా సరే 3 భాగాలుగా డివైడ్ అయ్యి, హ్మ్. ఈ ఆయా భాగాల్లో ఆ నీరుని హ్మ్. 3% అయిపోతుంది. హ్మ్. హ్మ్. అయితే ఇప్పుడు ఈ నదుల వల్ల, ఈ జ జ జలం వల్ల హ్మ్. మనకి ఏం కలుగుతుంది అంటే, ఒకటి ప్రాణవాయువు అందుతుంది. హ్మ్. రెండోది దేహం పుష్టిగా ఉంటుంది. అంటే తేజస్సు, వర్చస్సు వస్తుంది. హ్మ్. ఇవి ఎలాగా అంటే 4, 5 రకాలుగా చెప్పారు. హ్మ్. సముద్ర జలాల వల్ల అంటే అలల రూపంలో వచ్చేవి హ్మ్. దేహదారుణ్యం, రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. హ్మ్. అలల రూపంలో వచ్చేవేమిటి? సముద్రం ఒక్కటి. హ్మ్. అవును. తటాకాలు, నదుల వల్ల ఏమొస్తుందంటే హ్మ్. బ్రహ్మవర్చస్సు అంటే ఈ హ్మ్. గంగా, యమున, గోదావరి ఈ పవిత్ర జలాల వల్ల హ్మ్. బ్రహ్మవర్చస్సు, తేజస్సు, హ్మ్. ఓజస్సు. ఓకే. ఓజస్ అంటే ఏమిటండి? ఓజస్సు అంటే మనలో ఉన్న ఆరాస్. ఓహ్! అవి ఇంటర్నల్. ఓకే. ఓకే. తేజస్సు తేజస్సు ఆహా! అందరికి అది తెలుసు. ఎక్స్‌టర్నల్. అవును. హ్మ్. ఓజస్ అనేది మన ఇంటర్నల్‌గా ఓకే. ఆరాసు క్రియేట్ అవుతాయన్నమాట. హుహుహు. సో, అది. బ్రహ్మవర్చస్సు అంటే తెలుసు కదా! హ్మ్. అది అందరికీ ఉండకపోవచ్చు. హ్మ్. కొంతమందికి మనం అనుకుంటూ ఉంటాం. చూడంగానే బ్రహ్మవర్చస్సు ఉట్టిపడుతోంది. హ్మ్. హ్మ్. తేజస్సు ఉట్టిపడుతోంది ఆయన మొఖంలో అని హ్మ్. అనుకుంటాము. హ్మ్. ఇవి దేని వల్ల వస్తాయంటే నదీనదాలు, పవిత్రమైన నదీనదాల వల్ల వస్తాయి. హ్మ్. సాగర గర్భం నుంచి, అలల నుంచి వచ్చేది దేహ పుష్టి వస్తుంది. ఓకే. వీర్య పుష్టి, దేహ పుష్టి వస్తుంది. హ్మ్. ఇప్పుడు మునులు, ఈ తపస్సంపన్నులు స్నానం చెయ్యగా వదిలిన దాంతో ఏమొస్తుంది అంటే, హ్మ్. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు చాలామంది మునులు నదుల్లో స్నానం చేసిన తర్వాత మనం చేస్తూ ఉంటాము. హ్మ్. హ్మ్. ఎందువల్ల ముందు వారికి ఇస్తాము. ఆ! ఎందుకంటే వారి దేహం నుంచి విడివడిన నీరు వల్ల హ్మ్. మన దేహానికి తాకితే రుగ్మతలు పోతాయి అని ఒక ఓకే. ఇది హ్మ్. శాస్త్రవచనం అన్నమాట. హ్మ్. అయితే ఇప్పుడు ఈ నదులు సాధారణంగా మన హిమాలయాలు ఆ పర్వతాల నుంచి వస్తూ ఉంటాయి. హ్మ్. హ్మ్. అయితే ఈ నదుల్లో ముఖ్యంగా ఈ నదుల గురించి చెప్పాలి, నదుల గురించి తెలుసుకోవాలి అంటే మనకి మునిభావ బోధిని హ్మ్. అనే దాంట్లో ఈ నదుల గురించి ప్రస్తావన వస్తుంది. ఓకే. అయితే ఏ నదిలో మనం స్నానం ఆచరిస్తే ఏ ఏ రుగ్మతలు పోతాయి, ఏ హ్మ్. ఏ ఫలితాలొస్తాయి ఇప్పుడు చెప్తాను. హ్మ్. చెప్పండి. అయితే గంగా నదిలో కనుక మనం స్నానం చేస్తే త్రిదోషం పోతుంది. త్రిదోషం, త్రిఫలా హ్మ్. చూర్ణం అంటాం కదా! 3 అవునవును. రకాల హ్మ్. హ్మ్. దోషాలు గంగా హ్మ్. నదిలో స్నానం చేస్తే పోతాయి. హ్మ్.
తర్వాత నర్మదాలో స్నానం చేస్తే పిత్త, వాత, కఫ ఉమ్, 3 దోషాలుంటాయి. ఉమ్, ఆ 3 దోషాలు నివారించబడతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే దానికన్నా ఎక్కువగా ఉమ్, తేజస్సు కలుగుతుంది. ఉమ్, దానితో పాటు ఇంకొకటేంటంటే, మనం చేసిన కర్మలు కానీ, పాపాలు కానీ తొలగించబడతాయి రైట్. నర్మదా వల్ల. ఉమ్, అసలు ఉమ్, నర్మదా అన్న పేరు తలిస్తేనే చాలట. ఉమ్, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది. ఓ, హ్మ్. ఉమ్, యమునలో అయితే 7 జన్మల పాపఫలం పోతుంది. ఉమ్, సరస్వతిలో అయితే 3 జన్మల పాపఫలం పోతుంది. ఉమ్, గంగలో అయితే అసలు పాపఫలమే మొత్తం పోతుంది. ఓకే. కానీ నర్మదా దగ్గరికొచ్చేటప్పటికి అసలు ఆ నర్మదా తల్లి పేరు తలుచుకుంటేనే చాలు. పాపం పోతుంది. అసలు చాలా జన్మ బాగుంది. అనేది ఉండదు అంటారు. ఉమ్, ఉమ్, ఋషులు ఏం చెప్తూ ఉండేవారంటే, రేవా తీరే తపఫలః ఉమ్, కుర్యాత్ మరణం జాహ్నవీ తటే. ఉమ్, అంటే మన తపస్సు చేయాలనే ఆలోచన కానీ వస్తేట రేవా తీరము అంటే నర్మదా నది. ఉమ్, దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే నర్మదకి మరో పేరు రేవ. ఓకే. బుర్బుడ్డ అని అంటూ ఉంటారు. ఉమ్, సో ఉమ్, ఈ యాక్చువల్లీ ఇంకొక పేరు కూడా ఉంది మేఖల. ఉమ్, ఉమ్, మేఖల అని పేరు కూడా నర్మదా తీరానికి ఉంది. ఓకే. అయోనిజ. ఉమ్, ఉమ్, అయోనిజ అంటే యోని ద్వారా పుట్టనిది అని అర్థం. అది ఉమ్, శివుడి స్వేద బిందువు నుంచి పుట్టింది కాబట్టి అయోనిజ అంటారు. ఉమ్, అయితే ఈ సరస్వతి ఇప్పుడు నర్మదా వల్ల ఏమిటి వస్తుంది, రుచి కలిగి మేధస్సు వస్తుంటుంది. ఉమ్, కఫ, వాత, పిత్త దోషాలు పోతుంది అనుకున్నాము. ఉమ్, తర్వాత నది దగ్గరికి వచ్చేటప్పటికి సరస్వతి జలము దేహకాంతిని ఇనుమడిస్తుంది. ఓకే. దేహకాంతి అంటే ఆ ఉమ్, నదిలో స్నానం చేయడం వల్ల దేహకాంతి ఇనుమడిస్తుంది. ఉమ్, తర్వాత ఆ చంద్రభాగ అంటే మన గోదావరి అందరికీ తెలిసింది. గోదావరి ఉమ్, నది ఉమ్, స్నానం చేయడం వల్ల పైత్య రక్తపీడలను హరిస్తుంది. ఉమ్, ఉమ్, కృష్ణా నది చేస్తే ఏమవుతుందంటే కుష్టు, చర్మ వ్యాధులు అంటుంటాం కదా, ఉమ్, ఉమ్, బుద్బుద అంటుంటారు వాటిని, అవును, అవును. దుర్ద్ర అంటుంటారు. ఉమ్, ఉమ్, ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలి అంటే కుష్టు వ్యాధి అంటారు కదా. ఉమ్, సో ఉమ్, చర్మ సంబంధిత వ్యాధులని వ్యాధులు. కృష్ణా నది నీరుని ఆ జలంతో మనం ఉమ్, ఉమ్, ఆ ప్రశస్తం ఆ నదికి ఇచ్చారు. ఓకే. తర్వాత తుంగభద్ర జలం ఏమవుతుందంటే నిర్మలమైన మనస్సుని ఇస్తుంది. అంటే ఓకే. మనసు ప్రశాంతతని చేకూరుస్తుంది. ఉమ్, అంటే ఒక్కొక్క నదికి ఒక్కొక్క ఒక్కొక్క ప్రాశస్త్యం ప్రాధాన్యత ఉంది. ఇచ్చారనమాట. ఉమ్, ఉమ్, అయితే మన భారతదేశమే అసలు పవిత్రమైనది, కర్మభూమి. ఉమ్, ఉమ్, ఇందులో ప్రతి రేణువు, ప్రతి ఒక మట్టి, ఇసుక ప్లస్ ప్రతి ఒక్క నీటి చుక్క పవిత్రమైనది. ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉమ్, ప్రాశస్త్యం, విశిష్టత కలిగి ఉందన్నమాట. అవును. సో, చాలా అంటే చాలా బాగా చెప్పారు. అసలు ముఖ్యంగా నదులు, వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా మనందరికీ తెలిసిందండి. రఘుప్రియ గారు చాలా అంటే చాలా బాగా చెప్పారు. మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీరు ఏం తెలుసుకున్నారు ఈ వీడియో చూడటం వలన? మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న విషయం బాగా తెలిసింది అనే అనుకుంటున్నాను. మీరు ఏం తెలుసుకున్నారు? మీకేం అర్థమైంది? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నచ్చింది కదా వీడియో? తప్పకుండా లైక్ చేసి మరి షేర్ చేయండి అందరికీ. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.